ములుగు, నారాయణపేట జిల్లాలో నేటి నుంచి ఉనికిలోకి రానున్నాయి. ఈ రెండింటితో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. చిరకాల స్వప్నం నెరవేరడంతో ములుగు, నారాయణపేట ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. ఇవాళ్టి నుంచి ములుగు, నారాయణపేట జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. కొత్త కలెక్టరేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేగానే ములుగు, నారాయణపేట జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉన్న ములుగు 9 మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది. ప్రజల కోరిక మేరకు ములుగును జిల్లా చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. జిల్లా కల సాకారం కావడంతో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనకు ములుగు జిల్లాను ప్రకటించినందుకు అన్ని కార్యాలయాలు కూడా ములుగు నియోజకవర్గ జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మంచి నిర్ణయాలను ఎప్పుడు కూడా, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా స్వాగతిస్తాం. మరి ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు కానీ, సహకారం కానీ, మా యొక్క మద్దతు కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. కొత్త జిల్లాగా అవతరించిన ములుగుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, తాడ్వాయి, ఏటూర్ నాగారం అటవీ ప్రాంతాలు వంటి పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన సమ్మక్క సారమ్మల జాతర ములుగు జిల్లాలోనే జరుగుతుంది. ఆదివాసీలకు నెలవైన ఈ ప్రాంతంలో త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రెవెన్యూ డివిజన్ కానీ, మనకు కలెక్టర్ ఆఫీసులో అతి 10 కిలోమీటర్ల దూరంలో కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, ఎక్కడికో జయశంకర్ భూపాలపల్లి పోయే బదులు దగ్గరలో అందుబాటులో అందరు ప్రజలకు ఏది కానీ అందుబాటులో ఉంటుంది అనేది, ఏ ఆఫీస్ అయినా, ఆర్టీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ అయినా, ఎస్పీ ఆఫీస్ అయినా ఏదైనా దగ్గరలో ఉన్నది కనుక, అందుకే ఉన్న రైతులకు కూడా అన్నిటికీ గిట్టుబాటు ధరలకు కూడా అన్నిటికీ ధరలు ఉంటాయి కనుక, అది షాప్ పర్పస్ కానీ ఏది కానీ రైతులకు అది ఉంటాయి కనుక చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నేను కూడా ములుగు జిల్లా కోసం అమరణ నిరాహార దీక్షలో కూర్చున్నాను. దానికి ములుగు జిల్లా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. ఆయన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి మా ములుగు జిల్లా సాధన సమితి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ములుగు జిల్లా రావడం చాలా సంతోషకరం. ఈ జిల్లా రావడం ముఖ్యంగా మన డెవలప్మెంట్ జరగాలి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కొన్ని ఆశలున్నాయి, అవి నెరవేరాలని మా యొక్క విద్యార్థి సంఘం తరపున కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా ఆవిష్కృతం కానుండడంతో ఇక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 11 మండలాలు, 252 గ్రామాలతో కొత్త జిల్లా ఉనికిలోకి రానుంది. నారాయణపేట జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కర్ణాటక సరిహద్దుగా ఉండడం ఈ జిల్లా భిన్న సంస్కృతులకు నెలవుగా ఉంది. ఇక పూర్వకాలం నుంచే స్వచ్ఛమైన బంగారానికి నారాయణపేట పెట్టింది పేరు. గద్వాల చేనేత తరహాలోనే నారాయణపేట చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. సూర్యుడు, నక్షత్రాల కదలిక ఆధారంగా కాలాన్ని చెప్పే ముడుమాల్ నిలువురాళ్లు చరిత్రకు చెరగని ఆనవాళ్లు. కోహినూర్ వజ్రం సైతం ఇక్కడి కృష్ణానది పరివాహకంలోనే దొరికిందని ప్రతీతి. ఇక తీవ్ర వర్షాభావ పరిస్థితులకు, కరువు, వలసలకు నారాయణపేట చిరునామా. ఇక బీడీ కార్మికులు సైతం ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాగా ఉన్నప్పట్నుంచి నారాయణపేట అన్ని రంగాల్లో వెనుకబడింది. జిల్లా ఏర్పాటు వల్ల ప్రగతిపథంలో దూసుకుపోతుందని ప్రజలు ధీమాగా ఉన్నారు.